దాశరథి కరుణాపయోనిధి. తారకనామము అది ఎంత గొప్పది. ఇంతమంది దైవములు ఉండగా నేను ఎందుకు ఎన్నుకుంటున్నాను? నువ్వు ఎటువంటి వాళ్ళను, ఎంత గొప్పవాళ్లను సంహరించి జగత్ ప్రసిద్ధుడు అయినావు. నీ పరాక్రమం ఎటువంటిది, నీ శౌర్యం ఎటువంటిదో చెబుతున్నాను వినవయ్యా. ఘోర కృతంత వీర భటకోటికి గుండె దిగుల్. మనం మామూలుగా హనుమాన్ చాలీసా చిన్న చిన్న పుస్తకాలు చదివేటప్పుడు హనుమంతుడు ఇట్లా గద పట్టుకొని ఇట్లా రౌద్రాకారముతో నిల్చున్నప్పుడు రాక్షసులు వెనక్కు తిరిగి చూస్తూ పరిగెత్తుతూ పోతున్నట్టుగా చిత్రకారులు అంటే ఆయన గద ఎత్తాడు అంటే మోదుతాడు, చంపుతాడు అనే భయం. అట్లాగే రాక్షసులైనటువంటి వాళ్లకు రామచంద్రమూర్తి అంటే హడల్ అని చెప్పడానికి చూడండి ఎట్లా మొదలు పెడుతున్నాడు. ఘోర కృతంత వీర భటకోటికి గుండె దిగుల్ దరిద్రతాకార పిశాచ సంహరణ కార్య వినోది వికుంఠ మందిర ద్వార కవాట భేదీ నిజ దాస జనావళికెల్ల ప్రొద్దు నీ తారక నామమెన్నుకొనా దాశరథి కరుణాపయోనిధి. దాశరథి కరుణాపయోనిధి. అయ్యా, సంసారం అనేటువంటిది ధరించాలంటే అనేక వేదాంత కీర్తనలు వస్తుంటాయి. ఈ సంసారం అనేటువంటి నావను మరి బయటపడాలంటే, ధరించాలంటే నీ తారకనామమే కదా. ఈయన చెప్పడం కాదు, ఎన్నో కీర్తనలు ఈయనవి కూడా ఉన్నాయి, రామదాసు కీర్తనలు కూడా ఉన్నాయి, ఎన్నో కీర్తనలు మనకు కనపడతాయి. అలా ఏమంటున్నాడంటే ఇక్కడ స్వామి, సంసార భారం నుండి ధరింపజేసే నీ పేరు భయంకరమైన ఎట్టయినా చెప్పుకోవచ్చు. యముని దూతలకే మరి గుండె దిగుల్ అంటే హడల్ అంటాం చూడండి, అవిసిపోవాలి, వాడి పేరు అంటే గుండెలు పగలాలి అంటాం చూడండి. యముని దూతలకు కూడా తారకనామము నిరంతరము జపించేటువంటి వాళ్ళు, నిన్ను నమ్ముకొని కొలిచేటువంటి వాళ్ళను చూస్తే వాళ్ళు కూడా అవతలికి పోవాల్సిందే. అంతేకాదు, దయ్యంలాగా మనుషులను బాధించే దారిద్ర్యం ఎంత కష్టమైనా దాన్ని పోగొట్టి మరి ఆనందింపజేస్తుంది. అంటే దరిద్రంలో ఉన్నటువంటి వాడిని సంపదల్లోకి ఇడిచి భాగ్యాలను ఇచ్చి కాపాడి వాడి జీవితాన్ని ఫలవంతంగా చక్కగా సుసంపన్నంగా భాగ్యోపేతంగా చేస్తుందని తెలుసుకోవాలి. అంతేకాదు, ఎల్లప్పుడూ నీ దాసులు భక్తులు పరమపదానికి పోతున్నప్పుడు కలిగే ఆటంకాలు ఉంటాయి. కొన్ని తేలిగ్గా వెంటనే ఏదో అట్లా జపించగానే అట్లా వెంటనే పోలేము. అదే సామెతలు చాలా ఉన్నాయి కదా, ఏదో ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి అన్నట్టు నిచ్చెనేసిందని ఏదో స్వామి చెప్పినట్టుగా నువ్వు ఎంత భక్తుడవైనా ఆ పరీక్షలన్నీ దాటాలంటే నీ తారకనామం కలిగే ఆటంకాలన్నీ కూడా తొలగిస్తుంది, అంటే మోక్షాన్ని సంపాదించి పెడుతుంది. భగవన్నామం అనేటువంటిది ఏ విధంగా కాపాడుతుందో, మరి సంసార బాధల నుండి తప్పింపజేసేటువంటి యమలోకమునకు పోకుండా పక్కకు వచ్చేట్టుగా చేసేది నీ తారకనామమే. అందుకని కోరిన దొరికెను అంటాడు ఆయన కూడా. రామదాసే చిత్రం ఏంటంటే, శతకము బాగా ప్రసిద్ధం కొంతమంది నోళ్ళలో అయింది, కానీ కీర్తనలు చాలామంది నోళ్ళలో, ముఖ్యంగా హరిదాసులు అంటే ఏమిటి? విష్ణుమూర్తి యొక్క తత్వాన్ని వ్యాప్తి చేసేటువంటి వాళ్ళు. అందుకనే ఈ హరికథ అనేటువంటిది ఏమిటి? ఇది సమాహార కళ. అటు సంగీతము, సాహిత్యము అనేక రకములైనటువంటి కళలు
దాంట్లో హరిదాస్ అనేటువంటి వాడు కేవలం పాట పాడి ఏదో భక్తిని గురించి చెప్పడు. మధ్య మధ్యలో ఒక నామానికి ఉన్నటువంటి, ఒక దైవానికి ఉన్నటువంటి, ఒక లోకంలో జరుగుతున్న సామాజిక స్పృహ అన్నీ కలుపుతాడు. దానివల్ల అందువల్లనే హరిదాస్ అనేటువంటి ఒక మహాభక్తుడు కూడా ఉన్నాడు ఉత్తరాదిలో. పేర్లు అలా పెట్టుకున్నారు. వీళ్ళందరూ నిజానికి రామదాస్ అని పేరే కానీ హరిదాసే ఈయన కూడా. ఆ రాముడే హరి, హరే రాముడు కాబట్టి హరిని నామ మహాత్మ్యము అన్నాడుగా అందుకనే. కాబట్టి ఎన్ని రకాలైనటువంటి భగవంతుణ్ణి చేరుకోవడానికి ఎన్ని రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయో అన్ని రకాలైనటువంటి మార్గాలు కూడా రామదాసు గారు చెబుతున్నాడు భక్తులైనటువంటి వాళ్లకు. అందువల్ల ఒక మాట అంటున్నాడు, నీవు తల్లివి, తండ్రివి, గురుడవు అని ఇదివరకే చెప్పేశాడు. అంటూనే వైద్యుడు కూడా నీవే, గురువు నీవే. నిజానికి ఆదిశంకరుడు చెప్పినట్టు నరసింహస్వామి కన్నా మించినటువంటి ఆ నరసింహనామమును మించినటువంటి సమస్తములైనటువంటి వ్యాధులన్నింటినీ కూడా పోగొట్టి ఉపశమింపజేసి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగించేది ఏమిటి? నీ నామమే కదా శేషప్ప, అదే అన్నాడు. అనేక హరిదాసులు అదే మాట అంటారు. దాశరథి కరుణాపయోనిధి